వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మీకు నేను ఎంతో టేస్టీగా ఉండే ఆలూ రైస్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. పిల్లలకి పెద్దలకి అందరికీ లంచ్ బాక్సులకి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఆలూ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ పొటాటో రైస్ని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, చూసి మీరు కూడా ట్రై చేసేయండి. ముందుగా రైస్ని పొడి పొడిగా ఉడికించుకొని చల్లారబెట్టి పెట్టేసుకోవాలి. నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. తర్వాత 2 మీడియం సైజ్ ఆలు తీసేసుకొని పైన అంతా ఆ స్కిన్ అంతా తీసేసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని అందులోకే కొన్ని నీళ్లు అలాగే తగినంత కల్లుప్పు వేసేసాను. వేసేసి ఆ కల్లుప్పు కరిగేలా ఒకసారి ఇలా చేతితో కలిపేసి 10 నుంచి 20 నిమిషాల వరకు ఎంత టైం ఉంటే అంత టైం వరకు అలా వదిలేసేయండి. తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక మందపాటి కడాయి తీసుకొని అందులోకి 3 ఎండుమిరపకాయలు, మీరు తినే కారాన్ని బట్టి మీరు ఎండుమిర్చి యాడ్ చేసేసుకోవచ్చు. ఆ ఎండుమిరపకాయలు ఒక స్పూన్ వరకు పల్లీలు వేసేసుకోవాలి, వేరుశనగ గింజలు. వీటిని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక హాఫ్ వరకు వేగనివ్వండి. ఈ రెండు హాఫ్ వరకు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ వరకు పొట్టు మినపప్పు, మీరు కావాలంటే గుండు మినపప్పు అయినా వేసుకోవచ్చు. 10 నుంచి 12 వరకు మిరియాలు, చిన్న చెక్క ముక్క కూడా వేసేసుకొని వీటన్నింటినీ దోరగా వేగనివ్వండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి, సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే దోరగా వేయించేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకొని చల్లారబెట్టి పెట్టేసుకోవాలి. ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని పౌడర్లా చేసి పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోండి. తర్వాత మనం ఇందాక వేయించుకున్నాం కదా వాటన్నింటినీ, అదే కడాయిలోనే కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసేస్తున్నాను. మీరు కావాలంటే ఓన్లీ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, ఓన్లీ నెయ్యి అయినా వేసుకోవచ్చు అనమాట. నేనైతే అది కొంచెం ఇది కొంచెం వేసేసాను. అది హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు వేసేసుకొని ఇవి చిటిపట్లాడి వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, ఒక 4 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి, బాగుంటుంది. ఒక ఎండుమిరపకాయ కూడా గిల్లి వేసేసుకోండి, సరిపోతుంది. వీటన్నింటినీ ఒకసారి ఇలా బాగా కలిపేసి ఇంకా వేగనివ్వండి. మన ఛానల్లో ఇంకా రైస్ రెసిపీస్ చాలా ఉన్నాయండి, హెల్దీ రైస్ రెసిపీస్ ఉన్నాయన్నమాట, ఆకుకూరల రైస్లు అవన్నీ. ఆ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి అవి కూడా తప్పకుండా చెక్ చేసేయండి. ఈ ఉల్లిపాయల్ని కొంచెం వేగనివ్వండి, మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఈ ఉల్లిపాయలు ఒక హాఫ్ వేగిన తర్వాత ఇందులోకి ఈ ఆలు పీసెస్ని వేసేసుకోవాలి. మనము ఇందులో వేసే ముందే స్ట్రైనర్లో వేసేసుకోండి, ఆ వాటర్ లేకుండా మంచిగా వడిగిపోతాయి. తర్వాత ఇందులోకి వేసేసుకోండి. ఈ ఉల్లిపాయలు కంప్లీట్గా వేగక ముందే వేయాలని చెప్పాను కదండి. ఒకవేళ బాగా వేగిన తర్వాత ఈ ఆలు వేసామనుకోండి, ఈ ఆలు వేగేలోపే ఆ ఉల్లిపాయలు ఇంకా నల్లగా అయిపోతాయి అన్నమాట. ఈ ఆలు వేగేలో ఒక హాఫ్ వేగిన తర్వాత వేసామనుకోండి, ఈ ఆలు వేగేలోపే ఆ ఉల్లిపాయలు కూడా మంచిగా కలర్ వచ్చేస్తాయి. చూడండి, ఈ ఆలు వేయించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకోండి, చప్పగా లేకుండా ఉంటాయి. ఆలు బాగా వేగిపోవాలి. ఇక్కడ చూసారా, ఇలా బాగా కలర్ వచ్చే వరకు మంచిగా వేగనివ్వండి. ఒకసారి చెక్ చేసుకోండి లోపల ఉడికిందా లేదా అని చెప్పి. ఈ ఆలు బాగా వేగిపోయిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని మనం ఇందాక అవన్నీ వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని ఇందులోకి వేసేసి ఒక 3-4 నిమిషాలు సిమ్లో పెట్టి కొంచెం సేపు వేగనివ్వండి. ఇందులో ఈ పొడి వేసి కాసేపు వేయించామంటే టేస్ట్ బాగుంటుంది. హైలో పెట్టకుండా సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకొని, ఆ పసుపు ఆ పౌడర్తో అయినా కూడా వేసేసుకోవచ్చు, నేను తర్వాత వేసాను. ఆ పౌడర్తో పాటే కొంచెం పసుపు కూడా వేసేసి కాసేపు వేయించేసుకోండి. ఇంక ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం చల్లారబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ ఉందనుకోండి రైసు, టేస్ట్ అంత సరిగ్గా రాదు, అలాగే కలపడానికి కూడా వీలవ్వదన్నమాట. ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి, అంతా కలిసేలా కలిపేసుకోండి. మళ్ళీ మనము ఇందులోకి సాల్ట్ తక్కువ ఎక్కువ అనిపిస్తే చెక్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువ అనిపించే కొంచెం వేసేసాను అనమాట. ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసేసాను. ఒకవేళ కారం ఉందనుకోండి, మనం ఎండుమిర్చి ఒకవేళ పొరపాటున ఎక్కువ వేసామనుకోండి, కొంచెం నెయ్యి యాడ్ చేసేసామంటే ఇలా లాస్ట్లో ఆ కారం కూడా తగ్గిపోతుంది అనమాట పిల్లలు తినడానికి. లేదు స్పైసీగా కావాలంటే ఇలా నెయ్యి ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. లేదంటే స్పైసీగా ఉన్నా కూడా నెయ్యి ఇష్టపడే వాళ్ళు నెయ్యి కొంచెం వేసేసుకోవచ్చు, అది ఎవరి ఇష్టం వాళ్ళదనమాట.
ఇలా ఒకసారి బాగా అంతా కలుపుకున్న తర్వాత లాస్ట్‌లో కొంచెం కొత్తిమీరని కూడా కట్ చేసుకొని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి సరిపోతుంది. నా దగ్గర కొత్తిమీర లేక వేయలేదు. చూసారు కదండీ! ఈ ఆలు రైస్‌ని ఎలా చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసేయండి. చాలా బావుంటుంది. ఇలా ఆలు రైస్ చేసేసి లంచ్ బాక్స్‌లోకి పెట్టేసేయొచ్చు హ్యాపీగా. మీరు ఇంకా ఇందులో కావాలంటే వేయించుకున్న కాజు కూడా వేసేసుకోవచ్చు.